నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. సో మనతో పాటు షెఫ్ శ్రీకాంత్ గారు ఉన్నారు. లేట్ చేయకుండా శ్రీకాంత్ గారిని పరిచయం చేసేసుకుందాం అండ్ మనకి ఏ డిషెస్ పరిచయం చేయబోతున్నారో కూడా అడిగి తెలుసుకుందాం. సో పరిచయం చేసేసుకుందామా? హలో షెఫ్, ఎలా ఉన్నారు? ఓకే షెఫ్, ఆబ్వియస్గా బాగుంటారు. ఎప్పుడు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు అండ్ కంపోజ్ చేసి మా అందరికీ లైక్ రెస్టారెంట్లో ప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో చెప్పండి, లైక్ ఏం చేయబోతున్నారు? ఈరోజు మీకు వెజ్ శాండ్విచ్ చేయబోతున్నాను. సో మన వెజ్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, పంచదార పొడి, పెప్పర్, సాల్ట్, ఎగ్స్, వెనిగర్, ఆయిల్. సో షెఫ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందుగా లైక్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? మీకు మనం ముందుగా క్యాబేజ్, ఓకే, 1 cup ఆఫ్ క్యాబేజ్, 1 cup ఆఫ్ క్యాప్సికమ్, 1 cup ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్ మనం తురుపుకొని పెట్టుకోవాలి. ఓకే, దీని ఒక 1/2 tablespoon సాల్ట్, ఒక 2 tablespoons వెనిగర్. ఓకే, సో వెనిగర్ మనకి సాల్ట్ టేస్ట్ లెమన్ తో ఈక్వల్ కదా? కొంచెం లెమన్తో ఈక్వల్. మనకి వెనిగర్ లేకపోతే వీ కెన్ యూజ్ సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ మనం ఇది చేసుకున్నాక జస్ట్ లైట్గా మిక్స్ చేసుకొని పక్కా పెట్టేసుకోవాలి. ఓకే, ఒక 15-20 minutes మనం పక్కా పెట్టుకుంటే అందులో వాటర్ మొత్తం డౌన్ అయిపోతుంది. ఓకే, సో ఆ వాటర్ని యూస్ చేయమా షెఫ్ మనం? లేదు, యూజ్ చేయాలి. ఓకే, సో అంటే అది అందులో విటమిన్స్ అవన్నీ పోతాయా లేకపోతే అలా ఏముండదు, జస్ట్ వాటర్ డ్రైన్. ఓకే, వాటర్ డ్రైన్ అవుతుంది సో దట్ మనకి శాండ్విచ్ అనేది సోగీగా ఉంటుంది, వాటర్ అవ్వకుండా. ఓకే, క్రిస్పీనెస్ అనేది. ఓకే, వావ్, చూసారు కదండి ఎంత స్టార్టింగ్ స్టెప్ అయితే సింపుల్గా ఉంది. షెఫ్ సింపుల్గా చూపించారు కాబట్టి సింపుల్గా ఉంది. క్యారెట్ని, క్యాబేజ్ని, క్యాప్సికమ్ని మనం ఇలా కలిపేసుకొని కొంచెం ఉప్పు అండ్ 1 spoon వెనిగర్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేశారు సో దట్ వాటర్ అనేది వచ్చేస్తుంది. ఆ వాటర్ ఉంటే ఏంటంటే మనం బ్రెడ్లో మధ్యలో స్టఫ్ చేసినప్పుడు బ్రెడ్ సాఫ్ట్ అయిపోతుంది, మెత్తబడిపోతుంది అనమాట. అందుకని ఈ ట్రిక్ వాడారు. వాటర్ అందులోంచి వచ్చేసేయం కానీ ఆ వాటర్ సపరేట్ చేసి ఈ తురిమిన అన్నిటిని మనం పెట్టేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ మనం సాస్ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, సో ఈ సాస్ వచ్చి మయోనీస్ సాస్. ఓకే, మైనీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట చాలా కాస్ట్లీ అండ్ ఓకే కాస్ట్కి తగ్గట్టుగా అంతే ఫ్యాట్ కూడా అదే. ఓకే, సో ముందుగా ఎలా స్టార్ట్ చేయాలి దీనికి? మనం ముందుగా ఎగ్స్ తీసుకొని, ఓకే, మనం ముందుగా ఎగ్ దీనిలో వాడేది ఎగ్ యోక్. ఓకే, పసుపు రంగు గుడ్డు మాత్రమే వాడతాం. ఓకే, వైట్ తీసేస్తాం. ఓకే, చాలామంది పెద్దవాళ్ళకి యోక్ అనేది తినొద్దు అంటారు అనమాట, ఎందుకంటే కొంచెం ఫ్యాట్ అని. సో ఇది పెద్దవాళ్ళకి అస్సలు కాదు, యంగ్స్టర్స్ అండ్ కిడ్స్ కోసమే. ఓకే షెఫ్, బికాస్ చెప్పాలి షెఫ్, మళ్ళీ వాళ్ళేంటి ఓకే శాండ్విచ్ కదా తినేద్దాం అనుకొని రెడీ అయిపోతారు. ముందుగా ఈ ఎగ్ని ఇలా హ్యాండ్ యూజ్ చేస్తూ కంప్లీట్గా డ్రైన్ చేయాలి. ఎగ్ వైట్ అనేది ఏమాత్రం ఉండకూడదు. కొంచెం ఉన్న ఏమవుతుందంటే ఎగ్ వైట్ ఉన్నదో ఏమంటే బ్రేక్ అయిపోతుంది ప్రాసెస్. వావ్, ఎగ్ వైట్ తీసుకోకండి, ఉట్టి ఎగ్ యోక్ ఎల్లో మాత్రమే తీసుకోవాలి. వైట్ వచ్చేసింది అనుకోండి మన సాస్ అనేది పాడైపోతుంది. సో ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. 2 పర్ఫెక్ట్ ఎగ్ యోక్స్ మనకి ఇక్కడ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ షెఫ్ సాల్ట్. ఓకే, పించ్ ఆఫ్ సాల్ట్, పెప్పర్. దీనికి మనం సలాడ్ ఆయిల్ యూజ్ చేస్తాం. రెగ్యులర్ ఆయిల్ మనకి స్మెల్ ఉంటుంది, సలాడ్ ఆయిల్ ఏంటంటే స్మెల్ ఉండదు, వెజిటేబుల్స్ నుంచి రెడీ అవుతుంది. సో మనకి వెజిటేబుల్తో బ్లెండ్ చేస్తున్నాం కాబట్టి మనకి వెజిటేబుల్ టేస్టే వస్తుంది. ఓకే, సో సలాడ్ ఆయిల్ అనేది సపరేట్గా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, అది పిక్ చేసేసుకోండి. ఓకే, సో మనం సలాడ్ ఆయిల్ యూస్ చేస్తున్నామండి. రెగ్యులర్ ఆయిల్ వాడితే కొంచెం స్మెల్ వచ్చేస్తుందంట, అందుకనే. సో మీరు పర్చేస్ చేసేయండి, ఎంత 1-2 spoons వాడతాం కాబట్టి మీకు ఆల్మోస్ట్ 2-3 months వచ్చేస్తుంది. ఓకే, కంటిన్యూ. మనం ప్రాసెస్ ఫస్ట్ ఎగ్ యోక్స్ని మిక్స్ చేస్తూ స్లోగా ఆయిల్ మనం డ్రాప్ చేస్తుంటాం. వన్స్ ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తే మనకు సాస్ కంప్లీట్ అయ్యేదాకా మనం ఈ విస్క్ని పైకి లిఫ్ట్ చేయకూడదు. వన్స్ మనం విస్క్ని పైకి లిఫ్ట్ చేసామంటే ప్రాసెస్ బ్రేక్ అయిపోతుంది. ఆయిల్ డ్రాప్ బై డ్రాప్. సో మైనీస్ని చాలా ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. కానీ ఓకే కొంచెం
కష్టం తర్వాతే మనకి ఫలితం ఉంటుంది కాబట్టి సో ఎగ్ యోక్స్ని 2 తీసుకున్నారు, అందులో కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసేసారు. ఆ తర్వాత విస్క్తో ఇలా కంటిన్యూస్గా విస్క్ చేస్తూ స్లోగా జస్ట్ డ్రాప్గా ఆయిల్ వేస్తూ విస్క్ చేయాలి. అండ్ మీరు ఇలా విస్క్ చేసేటప్పుడు అసలు దాన్ని పైకి తీయకూడదు అనమాట. కంటిన్యూస్గా మీ రైట్ హ్యాండ్ అనేది పనిచేస్తూ ఉండాలి, లెఫ్ట్ హ్యాండర్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ అనేది యూస్ చేస్తూనే ఉండాలి. వావ్, నైస్ కలర్ అనేది వచ్చేసింది. ఎల్లో నుంచి హాఫ్ వైట్ లిటిల్ క్రీమ్ టింట్కి వచ్చేసింది. సో షెఫ్, ఇది మనకి ఆయిల్ అంటే ఎక్కువగా తీసుకోవద్దంటారు కదా? మనకి జనరల్గా ఇది ఒక ఎగ్ యోక్ 170 ml ఆయిల్ తీసుకుంటుంది. 170 ml కన్నా ఆయిల్ ఎక్కువ తీసుకుంటే మనకి ఏంటంటే ప్రాసెస్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవ్వడం అంటే లైక్ కడ్లు అయిపోయి సేమ్ లైక్ మనకి పెరుగులాగా ఏర్పడుతుంది. లైక్ వాటర్ వేరుగా కర్డ్ వేరుగా అలా మనకి ఏర్పడుతుంది. సో మనం అంటే ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ చేసి స్టాప్ చేయకూడదు. ఓకే, అంటే 170 ml అంటే అప్రాక్సిమేట్గా మన హౌస్ వైఫ్స్కి ఈజీగా తీసుకోవడానికి ఈజీలీ ఇట్స్ అరౌండ్ 1 cup. 1 cup. 1.5 cup. 1.5 cup ఆయిల్ యూస్ చేస్తారండి. అండ్ ప్లీజ్ ఆయిల్ వాడేటప్పుడు కొంచెమన్నా మీరు ఓకే ఎక్కువైపోతుందేమో, వద్దు ఎక్కువ ఆయిల్ అని అవాయిడ్ చేయాలని తక్కువ చేయాలనుకుంటే మీకు లైక్ పెరుగులాగా అయిపోతుంది. వాటర్ అండ్ కొంచెం పెరుగు మనకి గట్టిగా ఉన్న పెరుగులాగా సపరేట్ అయిపోతుంది అనమాట. సో ఆయిల్ అనేది కంటిన్యూస్గా మనం డ్రాప్గా వేసుకుంటూ విస్క్ చేసుకోవాలి. అసలు కలర్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఐ నో మైనీస్ కలర్ ఇది, కానీ ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా అనేది. మా కన్సిస్టెన్సీ క్రీమ్ ఓకే, ఒక దారం లాగా పడాలి. ఇంకా మనం విస్క్ చేస్తూ పోతే మనకి ఏంటంటే జెల్ లాగా తయారైపోతుంది. ఓకే, మనకి అప్పుడప్పుడు ఇది జెల్ లాగా తయారైపోతుంది. చాలామంది భయపడుతూ ఉంటారు, జెల్లా తయారైపోయింది, గట్టి పడిపోయింది, ఏం చేయాలని. సో ఓకే, ఎగ్ అండ్ ఆయిల్ మిక్స్ చేసుకుంటాం. ఎగ్ అండ్ ఆయిల్ మిక్స్ చేస్తాం. ఎగ్ ఏం చేస్తుంటే ఎగ్ మనకి ఏం చేస్తుందంటే ఈ ఆయిల్ని తింటుంది. తినేం చేస్తుందంటే మనకి ఏ ఫ్యాట్ అన్నా రెండో ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మనకి ఏంటంటే ఎగ్ అనేది ఒక కొవ్వు పదార్థం. ఇది ఏం చేస్తుందంటే నూనెలో ఉన్న కొవ్వు పదార్థాన్ని పీల్చుకుంటూ ఉంటుంది. పీల్చుకోవడం వల్ల ఎగ్ ఏమవుతుందంటే అది ఫుడ్ తీసుకొని అది పెద్దగా అవుతూ ఉంటుంది. నాకు సేమ్ అది జరిగింది ఇక్కడ. మీరు కంపారిజన్ చేసుకోవచ్చు, ఇట్స్ ఎ సైన్స్ అనమాట. సో ఇవన్నీ లైక్ ఎగ్ అనేది ఆయిల్, ఎగ్ యోక్ అనేది ఆయిల్ తీసుకొని మనకి ఎక్కువ అయిపోయింది అనమాట. అండ్ క్రీమీ లేయర్ రావాలి. నాకు సాస్ రెడీ అయిపోయింది. ఓకే, మనం ఫ్రీజ్ చేసుకోవాలి. సో హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మైనీస్ ఒక్కసారి రెడీ అయిపోయిన తర్వాత అండ్ అది క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని ఆ తర్వాత తీసేసుకున్నాము. రెడీగా ఉంది హాఫ్ అన్ అవర్ తర్వాత. నెక్స్ట్ మనకి ఇది లైక్ లిటిల్ జెల్లీ, ఇట్స్ లైక్ జెల్లీగా ఉంది. ఇది మనది ప్రాసెస్ మనం ఇలా వదిలేస్తే జరుగుతూనే ఉంటుంది. ఎంతసేపు అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన లైక్ ఇలా వదిలేసినా కానీ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. 2 hours 3 hours 4 hours ఎలా వదిలేసినా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనం ఈ ప్రాసెస్ బ్రేక్ చేయడానికి జస్ట్ కొద్దిగా వెనిగర్, చాలా తక్కువగా వేసుకోవాలి, 1/2 tablespoon ఆఫ్ వెనిగర్. మనం వేసుకొని మిక్స్ చేసుకున్నట్టయితే మనకి ప్రాసెస్ బ్రేక్ అయ్యి లైట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ జెల్లీ కన్సిస్టెన్సీ కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇదేం చేస్తుందంటే ఈ ప్రాసెస్ని బ్రేక్ చేస్తుంది. ఈ ఫ్యాట్ని ఎగ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. మనకి ఒకవేళ ఇంట్లో వెనిగర్ లేకపోతే లైమ్ కానీ లైమ్ జ్యూస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వెనిగర్ లేకపోతే లెమన్ వేసేసుకోండి, అదే లైమ్ జ్యూస్ వేసుకోవచ్చు. అండ్ జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కాగా మీరు ఖచ్చితంగా 1 spoon or 1/2 spoon వరకు లెమన్ జ్యూస్ ఆర్ వెనిగర్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు విస్క్ చేసుకోవాలి. ఆ జెల్లీ నుంచి లిటిల్ క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట, సాఫ్ట్గా టెక్స్చర్. ఓకే, పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, మనం ఇందాక సోక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇవి మనం చూడొచ్చు, ఇందులోంచి వాటర్ బయటకు వచ్చేసింది. యా, ఓకే. సో ఇది మనం ఒక 1 hour అలా ఏమైనా పెట్టాలా? ఇది ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, మనకి హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే లైక్ సోక్ చేసుకొని సాస్ ప్రిపేర్ చేసుకునే టైంలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ వెజిటబుల్స్ని సోక్ చేయండి, ఆ తర్వాత సాస్ ప్రిపేర్ చేయండి. సో దట్ వెజిటబుల్స్ నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సోక్
అయిన ప్రాసెస్లో? మన నీడ కంప్లీట్గా ఇక్కడ డ్రై అవ్వలేదు, సో మనం ఇంకా డ్రై చేస్తున్నాం దీన్ని. జస్ట్ కొంచెం తీసుకొని ఓకే, జస్ట్ వాటర్ స్క్వీజ్ చేసుకుని లైక్ ఇంత గట్టిగా పిండాలని ఏం లేదు, లైక్ మీ కంఫర్ట్కి తగ్గట్టు మీరు పిండుకోవచ్చు. మీ దగ్గర ఎనర్జీ ఎంత ఉంటే అంత లెవెల్లో పిండుకోండి. షెఫ్ కాబట్టి ఆబ్వియస్గా స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో క్లాసెస్లో చాపింగ్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చుంటారు కదా టాస్క్లు. సో పార్ట్ ఆఫ్ ఇట్ స్క్వీజింగ్. సో ఇది రిమైనింగ్ వాటర్ మనం యాడ్ చేసిన జస్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వెనిగర్, బట్ వెజిటేబుల్స్ ఉన్న వాటర్ మొత్తం మనం బయటకు వచ్చేసింది. యా, మనం ఇప్పుడు కంప్లీట్గా డ్రెస్సింగ్ చేస్తున్నాం. ఓకే మనకి ఏదైతే శాండ్విచ్ మధ్యలో స్టఫ్ చేయబోతున్నామో ఆ స్టఫ్ ఇప్పుడు చేస్తున్నాం. ఓకే, దీనికి ఒక 10 టేబుల్ స్పూన్ ఆఫ్ మయోనీస్, మనం డ్రై చేసుకున్న వెజిటేబుల్స్, ఓకే, క్రీమ్, ఫ్రెష్ క్రీమ్. ఓకే. ఇది ఆప్షనల్గా పెట్టుకోవచ్చు షెఫ్, వేస్తే బాగుంటుంది అంటారా? ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. ఓకే, మనకి క్రీమ్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎల్లో కలర్ తగ్గుతుంది, ప్లస్ ఏంటంటే ఎగ్ నుంచి వచ్చే స్మెల్ కొంచెం తగ్గుతుంది. చాలా మంది ఇష్టపడరు వెంటనే. చాలా మంది ఎలా అంటే మనం ఇక్కడ ఓన్లీ రా ఎగ్ వాడాం, పచ్చి గుడ్డు వాడాం. మనం క్రీమ్ వాడడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఆ గుడ్డులోంచి లేదా ఆయిల్లోంచి వచ్చే వాసన మనకు కొంచెం తగ్గుతుంది. అందులోకి వచ్చే షుగర్ పౌడర్. షుగర్ ఎందుకు అంటే యాడ్ చేస్తున్నాం? స్వీట్నెస్ కోసం. ఓకే, మనకి ఇది కొంచెం సోర్నెస్ ఉంటుంది, కొంచెం చప్పగా ఉంటుంది. సో మనం షుగర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి థిక్ గ్రేవీ ఉంటుంది, ఆ థిక్ సాస్తో పాటు మనకి స్వీట్నెస్ అనేది తగులుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ కొంచెం స్వీట్గా ఉంటుంది. ఓకే, మనకి జనరల్గా రెస్టారెంట్స్ వాళ్ళు, బేకరీ వాళ్ళు ఇది రెడీ చేసి పెట్టుకుంటారు. దీన్ని కోల్స్లా అని అంటాం మనం. ఇది ఎప్పుడు వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. మనం వన్స్ ఆర్డర్ చేయగానే వాళ్ళు జస్ట్ బ్రెడ్ తీసుకొని ఇది అప్లై చేసేసి బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటాం. ఓకే, దీన్ని కోల్స్లా అంటారండి. అండ్ మనకి ఇది రెడీగా ఉంటుంది అనమాట, ఫ్రీజర్లో ఐ థింక్ రెడీగా ఉంటుంది. అండ్ బ్రెడ్ కట్ చేసి ఎడ్జెస్ కట్ చేసేసి ఇది పెట్టేసి ఇచ్చేస్తారు. ఓకే, రిఫ్రిజిరేట్ చేస్తే 1 వీక్ to 10 days నిల్వ ఉంటుంది ఇది. వావ్. మనం యూజువల్గా లైక్ పిండి వంటలే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అని కాకుండా, సో ఈ మైనీస్ అండ్ వెజిటబుల్స్ ఇందులో బాగా సోక్ అవుతుంది కాబట్టి ఇవి కూడా ఆల్మోస్ట్ మనకి 10 days వరకు ఉంటుందంట. సో షెఫ్ మనకి ఇక్కడ ఇది రెడీగా ఉంది, మైనీస్లో వెజిటబుల్స్ సోక్ అవుతుంది. సో నెక్స్ట్ బ్రెడ్ కూడా తీసేసుకున్నారు. నెక్స్ట్ దీనికి మనం కొంచెం ప్లెయిన్ మయోనీస్ అప్లై చేద్దాం. ఓకే, సో బ్రెడ్ మీద ఫస్ట్గా మనం ప్లెయిన్ మయోనీస్ అప్లై చేయాలి. శాండ్విచ్ వీక్లీ వన్స్ ఈజీగా తినొచ్చు, ఎంత వయసు వారైనా తినొచ్చు. బట్ వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్న వాళ్ళు మాత్రం తినకపోవడం, ప్రిఫర్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మనం దీంట్లో వాడిన ఐటమ్స్ ఎగ్, ఆయిల్ అన్నీ ఫ్యాట్తో కూడుకున్నాయి. సో వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోపోవడం మంచిది. అండ్ డయాబెటీస్ వాళ్ళు వీక్లీ వన్స్ తీసుకుంటే మంచిది, దానికన్నా ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి డయాబెటీస్ లెవెల్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు తక్కువ క్వాంటిటీలో లైక్ వీక్లీ వన్స్ కానీ 10 daysకి ఒకసారి కానీ తీసుకోవడం మంచిది. ఓకే, దట్స్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ వెయిట్ లాస్ వల్ల ఎనీ విచ్ వేస్ యూ నో మైనస్ ఇస్ ఫ్యాట్ అని అవాయిడ్ చేయాలని. సో ప్లీజ్ టెంప్ట్ అయినా కూడా జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ ఈట్ ప్లెయిన్ గ్రీన్ సలాడ్తో చేసిన శాండ్విచ్ విత్ నో మయోనీస్ అండ్ చీజ్. ఓకే, మనం ఇది అప్లై చేసుకుందాం. మనం శాండ్విచ్కి ఎప్పుడన్నా ఫ్రీజర్ శాండ్విచ్ తీసుకోవద్దు. లైక్ కోల్గా ఉన్న శాండ్విచ్ తీసుకుంటే మనం వేసే మైనస్ ఏమవుతుందంటే దీని మీద లైక్ చిక్కబడిపోతూ ఉంటుంది, కర్డలైపోతూ ఉంటుంది. కింద ఉన్న కూలింగ్ వల్ల పైన ఉన్న మైనస్ మనకి స్మూత్గా రాదు. మనం నార్మల్ బ్రెడ్ తీసుకున్నట్టయితే మనకి స్మూత్గా అనిపిస్తుంది మనకి. సో నార్మల్ శాండ్విచ్ బ్రెడ్ ప్లెయిన్ శాండ్విచ్ బ్రెడ్ డైరెక్ట్గా స్టోర్లో తీసుకొచ్చింది వాడచ్చు, నాట్ ఫ్రమ్ ద ఫ్రీజర్. మనం రెడీ చేసి పెట్టుకున్న కోల్స్లాని
సో మనం ఇలా అప్లై చేసుకున్నాక మనం జస్ట్ క్లోజ్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని దీని ఒక 5 to 10 minutes ఇలా వదిలేయాలి. ఓకే. వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మైనీస్లో ఇంకా మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది బ్రెడ్ అనేది పీల్చేసుకుంటుంది. సో మనం ఏంటంటే ఎడ్జెస్ కట్ చేసినప్పుడు కానీ మనం బైట్ చేసినప్పుడు కానీ ఇందులోంచి సాస్ బయటికి రాకుండా ఉంటుంది. సో మనం ఇప్పుడు జస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకుందాం. దీనికి మనం నార్మల్ నైఫ్స్ యూజ్ చేయకూడదు. నైఫ్ షార్ప్గా ఉండాలి. లేదు అంటే లైక్ కట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే సాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో తీసుకొని చాలా కేర్ఫుల్గా సో మనకి రెడీ అయిపోయింది. ఓకే. సో షెఫ్ ప్రజెంట్ చేస్తే ఏదన్నా డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్గా కట్ చేశారు కానీ ఆ ప్రజెంటేషన్ చూడండి, సింపుల్గా ఒకదాని మీద ఇంకొకటి లైక్ ప్లేస్ చేశారనమాట. ఇట్స్ గుడ్. చూసారు కదా శాండ్విచ్ ఈజీగా సింపుల్గా మన ఇంట్లో మన చుట్టూ ఉండే ఐటమ్స్తో ఎలా సింపుల్గా చేసుకున్నాము. సో సంజన గారు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్గా షెఫ్. సో వెజ్ శాండ్విచ్ అండి నా చేతిలో రెడీగా ఉంది. నేను ఆగలేను బికాజ్ ఐ లవ్ శాండ్విచ్ అండ్ మయోనీస్ అనేది ఇస్తాం. బికాజ్ ఎనీ విచ్ వేస్ నేను స్లిమ్గా ఉన్నాను కాబట్టి నేను ఎంత తిన్నా పర్వాలేదన్నమాట. సూపర్గా ఉందండి.